ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన శీర్షికల విషయానికి వస్తే, ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా ఆచార్య వినోబా భావే భూములకు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఈరోజు ఈనాడు దినపత్రికలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆచార్య వినోబా భావే గారు భూదానం అనేటువంటి ఒక యజ్ఞం, బాగా డబ్బున్నటువంటి భూములు ఉన్నటువంటి ధనవంతుల నుంచి భూములు తీసుకొని కించిత్ భూములు లేనటువంటి పేదవారికి భూములు ఇవ్వాలనేటువంటి ఒక మంచి గొప్ప ఆశయంతో వారు చేసినటువంటి భూదానం యజ్ఞ బోర్డు, మరి వారి పేరు మీదనే ఈ యొక్క భూదాన యజ్ఞ బోర్డు ఉంది. వారు మొదలు ఈ యొక్క నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఈరోజు వరకు కూడా ఆయన పేరు మీదనే ఆ గ్రామం పేరు కూడా వెలిసింది. అక్కడి నుంచి ప్రారంభించినటువంటి ఈ యొక్క భూదాన యజ్ఞంలో ఒక లక్షల ఎకరాలు వారి పేరు మీద ఈరోజు దానం ఇచ్చినటువంటి వ్యక్తులున్నారు. ఆయన పొంది అనేకమైనటువంటి వేల మందికి దానం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వారి యొక్క విషయానికి వస్తే. కానీ వారు సేకరించినటువంటి భూముల్లో కొంతమంది పెద్దలు డేగలాగా కన్నేసి ఈరోజు ఆ యొక్క ఆచార్య వినోబా భావే భూదాన యజ్ఞ బోర్డుకు మరి ఒక తూట్లు పొడిచినటువంటి విషయం ఈరోజు స్పష్టమవుతూ పలు వ్యాఖ్యలు ఈరోజు పేపర్లలో చాలాసార్లు ఈ యొక్క వార్తలు మనం చదివాం, ప్రస్తుతం కూడా మనం చూడబోతాం. మిత్రులారా, రంగారెడ్డి జిల్లా యాచారంలో ఉన్నటువంటి ఒక తాడిపత్రి అనే గ్రామంలో సుమారు కొన్ని వందల ఎకరాల భూములు కనుమరుగైనట్టు ఈరోజు వార్తాపత్రికల్లో కనిపిస్తూ ఉంది. సుమారు ఒక 500-600 కోట్ల చెందినటువంటి ఈ యొక్క భూములు, మరి కొంతమంది ఇందులో చిన్న ఉద్యోగి నుంచి మొదలు పెడితే మరి పెద్ద ఐపీఎస్ స్థాయి వరకు కూడా కొంతమంది యొక్క భూములను మరి వారు స్వాధీనం చేసుకున్నట్టు వార్తల్లో ప్రధాన అంశంగా కనిపిస్తాను మిత్రులారా. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి వారి యొక్క భూములపై కన్నేసినటువంటి కొంతమంది పెద్ద మనుషులు మాకు కొన్ని పరిశ్రమల పేరిట మాకు దానం ఇచ్చారని చెప్పేసి ఒక రెవెన్యూ రికార్డు తారుమారు చేసి ఈరోజు ఒక ప్రభుత్వాన్ని సందిగ్ధంలో పెట్టి ఈరోజు కోర్టుల నుంచి మరి కొన్ని అనుమతి పత్రాలు, కొన్ని స్టేలు, ఇటువంటి రకరకాలమైనటువంటి ఒక లీగల్ సంబంధించినటువంటి విషయాలతోని ఆ భూములు నలిగిపోయినట్టు, ఈరోజు పెద్దల కబంధ హస్తాల్లోకి చేరిపోయినట్టు ఆ యొక్క భూముల విషయాలు ఆచార్య వినోబా భావే గారు ఏదైతే గొప్ప సంకల్పంతో మరి భూదాన యజ్ఞం చేసి మరి తీసుకున్నటువంటి భూములు మరి బీద ప్రజలకు ఇచ్చినటువంటి యొక్క మొత్తం యొక్క పరంపరలో చివరికి చేరిందే ఏముందయా అంటే పేదవారికి చెందిన అనేటువంటి విషయం స్పష్టమవుతూ ఒక విచారమైనటువంటి విషయంగా ఆ యొక్క ఆచార్య వినోబా భావే భూములకు సంబంధించినటువంటి వార్తలు ఈరోజు మనం చదివించే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఇదే పత్రికలో ఏఐజీ హాస్పిటల్ ప్రధాన డాక్టర్ అయినటువంటి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మరి హాజరైనట్టు ఈ యొక్క వార్త కూడా ఇదే పత్రికలో చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి కొంతమంది నిర్మాతలు మరి ఈ యొక్క వారి సమస్యల పైన ఒక రివ్యూ, ఒక మీటింగ్ కూడా ఈ యొక్క సీఎం పర్యవేక్షణలో నిన్న జరిగినట్టు ఈ యొక్క వార్తాపత్రికలో మనం చూస్తా ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా ఇటీవల పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్లో గెలిచి మరి కాంగ్రెస్లో చేరినటువంటి తిరుగుబాటు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు మరి కొంతమందికి నోటీసులు అందజేయడం, మరి కొంతమందికి నోటీసులు అందజేత అనేటువంటి యొక్క 2-3 రోజుల నుంచి, గత వారం 10 రోజుల నుంచి యొక్క ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నడుస్తున్నటువంటి యొక్క వార్త కూడా ఈరోజు ఈనాడు దినపత్రికలతో పాటు అనేకమైనటువంటి యొక్క పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా మరి కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా. ఇదే పత్రికలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఇసుక కానీ, ఇటుక కానీ, రాళ్ళు కానీ
ఏదైనా ఒక గృహానికి సంబంధించినటువంటి వస్తువులు మరి అనేకమైనటువంటి ధరలు పెంపుదలతోటి ఇందిరమ్మ ఇళ్లకు నత్తనడక అనేటువంటి విషయం పైన ఈరోజు వార్త కూడా కనిపిస్తోంది మిత్రులారా. ఇక ఇదే ఈనాడు పత్రికలో శునకాలు అంటే కుక్కలు సంబంధించినటువంటి గంటకు రాష్ట్రంలో 14 మందిని యొక్క కరుస్తున్నటువంటి వార్త ప్రధానంగా ఈరోజు ఈనాడు దినపత్రికలో మనం చూస్తున్నాం మిత్రులారా. ప్రస్తుతం వచ్చేటువంటి వినాయక చవితి పండుగకు సంబంధించి ఏర్పాట్లు, వాటి యొక్క పోలీసుల నుంచి అనుమతి పత్రాలు, మరి ఏ విధంగా నిర్వహణ చేయాలి, ఈ యొక్క కార్యక్రమం మొదలైనప్పటి నుంచి తుది వరకు ఏ విధమైనటువంటి నిర్వాహకులకు మార్గదర్శకాలు సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు మనం ఈనాడు పత్రికలతో పాటు కొన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా ఈ యొక్క వార్తను చూస్తున్నాం. తెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, సురవరం సుధాకర్ రెడ్డి ఇటీవల మరణించినటువంటి విషయం మీకు తెలిసిందే. మరి వారి భౌతికాయానికి సీఎంతో పాటు పలువురు సంతాపం తెలియజేసి మరి వారి యొక్క పార్థివ దేహాన్ని కూడా గాంధీ మెడికల్ కళాశాలకు దానం ఇచ్చినటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి ప్రధాన ఒక అంశంగా కామ్రేడ్ ఇక సెలవు అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈనాడు మీ యొక్క వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తాం మిత్రులారా. అదేవిధంగా ఏఐజీ హాస్పిటల్లో జరిగినటువంటి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కూడా ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఇక ఈ యొక్క ఏఐజీలో జరిగినటువంటి కార్యక్రమానికి లైఫ్ సెన్సెస్లో తెలంగాణ టాప్ అనేటువంటి శీర్షికతోని ఈ యొక్క వెలుగులో ఈ యొక్క వార్త ప్రచురించడం జరిగింది మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికల విషయానికి వస్తే, నిన్న జరిగినటువంటి సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్మాతలు కానీ దర్శకులు కానీ వారితోని సీఎం అన్నటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వ్యవస్థలను నియంత్రిస్తే ఊరుకోం అనేటువంటి మాటను సీఎం అనే విధంగా ఈరోజు ఈ యొక్క దినపత్రికల్లో ప్రధానంగా ఈ యొక్క వార్త కనిపిస్తాం మిత్రులారా. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలకు సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు ఈ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా చూస్తాము మిత్రులారా. అదేవిధంగా బీసీ కోటాకు న్యాయం ఎలా అనేటువంటి విషయాన్ని పూర్తి వివరణాత్మకంగా తెలుసుకోవాల్సిందని చెప్పేసి ఈరోజు మంత్రివర్గం ఒక బృందం ఢిల్లీ బయలుదేరుతున్నట్టు ఈ వార్త కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఢిల్లీలో హాజరవుతున్నట్టు ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులారా. అదేవిధంగా ఈ యొక్క నమస్తే తెలంగాణ వార్త పత్రిక విషయానికి వస్తే, యూరియా పైన పడుతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక ఇటీవల పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ప్రధానంగా కనిపిస్తాం మిత్రులారా. ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. గగన్యాన్ కు ఊరట, ఎయిర్ డ్రాప్ పరీక్ష సక్సెస్ అనేటువంటి వార్త ఒకటి చూస్తున్న మిత్రులారా. డమ్మీ క్రూ మాడ్యూల్ ను తీసుకెళ్తున్న చినూక్ హెలికాప్టర్ అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఎయిర్ డ్రాఫ్ట్ పరీక్ష సక్సెస్ అనేటువంటి వార్త. ఇక గగనతలానికి బాసట, సమీకృత రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతమైనటువంటి వార్త. ఇక నియంత్రణ లేదు, నిర్మాణం సాగదు, ఇందిరమ్మ ఇళ్ల సామాగ్రికి ధరాఘాతం, ఇష్టారాజ్యంగా పెంచుతున్న వ్యాపారులు, నామాత్రంగా ధరల పర్యవేక్షణ కమిటీలు అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. మరి ఇళ్లకు సంబంధించినటువంటి యొక్క వాడేటువంటి యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇసుక, సిమెంటు, కంకర అనేటువంటి సామాగ్రి అనేటువంటి వార్త ఒకటి మనం చూస్తా ఉన్నాం మిత్రులుగా. గంటకు 14 మందిని కరుస్తున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది 1.21 లక్షల మంది కుక్కకాటు బాధితులు, రేబిస్ తో 13 మంది మృతి, చర్చనీయాంశం అవుతున్న శునకాల నియంత్రణ అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి ఈ యొక్క వీధుల్లో మరి అడ్డగోలుగా ఈ యొక్క కుక్కలు మరి కొన్ని అయితే కేవలం ఈ యొక్క ఖర్చే విషయంగానే మరి వస్తుంటే ఆ బస్తీలకు పోగానే కుక్కలు కరుస్తూ ఉంటాయి. అటువంటి వార్త సంబంధించిన వార్త. భారత బయోడీజల్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డాక్టర్ రాకేష్ కలపాల, డాక్టర్ నాగేశ్వర రెడ్డి, డాక్టర్ జీవి రావు, డాక్టర్ అనురాగ్ మైరాల్ అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఇది ఏఐజీ ఆసుపత్రికి సంబంధించినటువంటి వార్త. సీఎం గారిది. ఆవిష్కరణల కేంద్రం అవ్వాలి, 2047 నాటికి 3 ట్రిలియన్
డాలర్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఏఐజీలో జరిగిన ఆసియా పసిఫిక్ బయోడీజల్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులు. ఇక మగ్దున్ భవన్ నుంచి గాంధీ వైద్య కళాశాల వరకు కొనసాగిన సురవరం అంతిమయాత్ర అనేటువంటి వార్త. సురవరం సుధాకర్ రెడ్డి గారు నిన్న వారి అంతిమయాత్ర జరిగింది. మరి చివరికి వారి యొక్క పార్థివ దేహం కూడా గాంధీ ఆసుపత్రికి మెడికల్ కళాశాలకు దానం ఇచ్చినటువంటి వార్త. సురవరానికి అంతిమ వేడుకలు. సురవరం భౌతికాయం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చెన్నారెడ్డి, కూనమేని తదితరులు వార్త ఒకటి చూస్తున్నాం మిత్రుల. ఇక నివాళులర్పిస్తున్న వి వెంకటస్వామి గుత్తా, యువతకు ఆదర్శం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అటువంటి వార్త కూడా ఇందులో చూస్తున్నాం. భూములు బుక్కి పరిహారం మొక్కి ఔషధ పరిశ్రమ భూసేకరణ కింద 2 రకాల లబ్ధికి యత్నం. రంగారెడ్డి జిల్లా యాచంలో 250 ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతం పట్టించుకొని రెవెన్యూ శాఖ భూదాన్ బోర్డులు అనేటువంటి ఒక వార్త. ఇది 2000 పునరావాస ప్లాట్లకు ఎసరు భూదాన్ భూములు ఇవే అనేటువంటి వార్త. ఇది యాచారం మండలం తాడిపర్తి పరిధిలో 104 సర్వే నంబర్లో 250 ఎకరాల భూమిని కొందరు దాతలు 1955లో భూదాన్ యజ్ఞ బోర్డుకు అందజేశారు. 1997లో ప్రభుత్వం 2006లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆ భూమిని భూదాన్ గా గుర్తించి సర్క్యులర్ జారీ చేశారు. ఈ మేరకు 2013లో భూదాన్ యజ్ఞ బోర్డు యాచారం తహసీల్దార్కు లేఖ కూడా రాసింది. అయితే ఈ భూమిని కొనుగోలు చేశామంటూ హైదరాబాద్ లో పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు హక్కులు క్లెయిమ్ చేశారు. దీంతో ఔషధ పరిశ్రమ కోసం చేపట్టిన భూసేకరణ రెవెన్యూ అధికారులు పట్టా భూమిగా పరిణించి ఎకరాకు 16 లక్షల చొప్పున 40 కోట్లు పరిహారం చెల్లించారు. ఇదంతా మొత్తానికి మీద ఒక కేసులకు పోవడం, వాళ్ళు మాయ అనడం, ఇవే మనం ఈ యొక్క భూములే. మరి ఆచార్య వినోబా భావే గారు సేకరించినటువంటి భూములు మరి కొందరికి పెద్దవాళ్ళ చేతిలోకి చేరినటువంటి సంబంధించినటువంటి యొక్క వార్త మిత్రులది. సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం, వివాదం ఉండొద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపాను. అందరూ చట్టం పరిధిలో పనిచేయాల్సిందే. నిర్మాతలు, దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, శ్రీనివాస్, దిల్ రాజు, అల్లు అరవింద్, దామోదర్ ప్రసాద్, జమ్ని కిరణ్ అనేటువంటి వార్త ఇందులో ఒకటి చూస్తున్నాం. సమాధానాలకు సన్నద్ధం, 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇటీవల బీఆర్ఎస్ లో గెలిచి మరి కాంగ్రెస్ లో చేరి కండువాలు కప్పుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలకు హాజరైనటువంటి యొక్క ఎమ్మెల్యే పరిస్థితి. కానీ మరి ప్రస్తుతం మరి నోటీసులు జారీ చేసే వరకు వాళ్ళు ఏమంటారంటే, మేము అసలు ఆ పార్టీలనే జాయిన్ కాలేదు, ఆ కండువలే కప్పుకోలేదు, ఏదో అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు అని చెప్పేసి ప్రోటోకాల్ ఉందని చెప్పేసి మేము హాజరైనాం కానీ అస్సలు పోలేమని అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఒక ఎమ్మెల్యేలుగా గెలిచి మరి చివరికి నోటీసులు అందుకోగానే ఈ విధంగా మరి మాట్లాడుతున్నారంటే మరి ప్రజలు అర్థం చేసుకోవాలి మిత్రులారా. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. బీజేపీ ఏజెంట్ గా ఈసీ బీఆర్ సర్ తో ఓట్ల చోరీకి పాల్పడుతున్న రాహుల్ గాంధీ యొక్క బుల్లెట్ నడిపిన రాహుల్ అనేటువంటి వార్త ఇలా చూస్తున్నాం మిత్రులారా. ఇక లైఫ్ సైన్స్ లో తెలంగాణ టాప్, బయోటెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీకి పూర్తి మద్దతు అనే వార్త. రాష్ట్రంలోనూ ఓట్ల చోరీ, 8 మంది బీజేపీ ఎంపీలు అట్లనే గెలిచారు. ఓట్ల దొంగతనంతోనే మోదీకి 3వ అధికారం. పిసి చీఫ్ మహేష్ గౌడ్ వార్త ఒకటి. చొప్పదండిలో 2వ విడత పాదయాత్ర ప్రారంభానికి వార్త ఒకటి చూస్తాం. ఇక జిల్లా యూనిట్ గా అసెంబ్లీ సెగ్మెంట్ అని వార్త ఒకటి ఉంది. ఎవర్ గ్రీన్ ఎల్లపల్లి అనేటువంటి వార్త ఒకటి. ప్రాజెక్ట్ నుంచి వరుసగా 2వ ఏడాది లిఫ్టింగ్ షురు అనే వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి ఇవి మొదటి పేజీలో ఉన్నటువంటి వెలుగులో ప్రధాన వార్తలు ఇవి. బీసీ రిజర్వేషన్లపై న్యాయపరంగా ముందుకు, ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించనున్న సీఎం రేవంత్. 2 దశాబ్దాల తర్వాత ఓయూకు అనేటువంటి ఈ రోజు ఒక కార్యక్రమం ఉంది. మరి ఓయూలో సీఎం హాజరవుతున్నారు, దానికి సంబంధించిన వార్త. ఇక బీసీ రిజర్వేషన్ల పైన మరి ఢిల్లీ పోయి న్యాయ నిపుణులతో మాట్లాడతారట మరి మంత్రుల బృందం. చూడాలి మరి ఆ యొక్క కార్యక్రమం ఏం దాకా వస్తుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఎక్కడి నుంచి అనేటువంటి క్వశ్చన్ మార్క్ తో కూడిన వార్త ఒకటి ఉంది. హైదరాబాద్ అమరావతి రహదారి ఎంట్రీ పాయింట్లపై సమాలోచనలు, త్వరలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, అందులో ఎంట్రీ పాయింట్లు ఖరారైనటువంటి వార్త ఒకటి చూస్తాం మిత్రులారా. క్రైమ్ న్యూస్ అనే ఒకటి ఉన్నాయి 2-3, అవి చదవాలంటే బాధ అనిపిస్తుంది. అవి చదివితే కూడా అసలు ఇంకా వేరే కూడా చేస్తారేమో చదివితే అట్లా అనిపిస్తుంది వార్త. చదవకపోవడమే మంచిది. ఓకే. వ్యవస్థని నియంత్రిస్తే ఊరుకో, ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసిన సినీ దర్శకులు, నిర్మాతలు అనేటువంటి వార్త ఇందులో కూడా ఈ విధంగా ఉంది. ఎగిరి వెళ్లే శవపేటికలు, శత్రువులపై ఆత్మాహుతి దాడులకు మిగ్ 21 విమానాలు నిన్న కొన్ని పరీక్షలు కూడా చేశారు. దానికి సంబంధించిన వార్త. ఇక జెలెన్స్కీకి మోదీ ఆహ్వానం, ఉక్రెయిన్ అధ్యక్షుడి భారత పర్యటన తేదీ ఖరారు కాలేదు, ఆ దేశ రాయబారి వెల్లడి అనేటువంటి వార్త ఒకటి ఉంది. ఇక కేంద్రం నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత అనేటువంటి వార్త. ఎవరో వీళ్ళ వల్ల వాళ్ళ కొరత, వాళ్ళ వల్ల వీళ్ళ కానీ
రైతులను మాత్రం తిప్పలా పెడుతున్నారు మొత్తాన్ని మీద. ఈ సెంట్రల్లో ఇయ్యలేదని చెప్పి వీళ్ళు ఇక వాళ్ళ మీద వీళ్ళు ఇదే వార్త నడుస్తుంది మొత్తాన్ని మీద. అంతరిక్షంలోకి వెళ్తాననుకోలేదు, చిన్నప్పుడు చాలా బిడియస్తుడిని సుభాష్ శుక్లా. గగన్యాన్ యాత్రికులకు రాజ్నాథ్ సన్మానం. శుభాంశు శుక్లా గారు నిన్న రాజ్నాథ్ సింగ్ కలిసిన సందర్భంగా వారికి సన్మానిస్తున్నటువంటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. సాగర్ లో కృష్ణమ్మ పర్వాలు భారీగా తరలివచ్చిన పర్యాటకులు, శ్రీశైలంకు స్వల్పంగా తగిన వరద. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్లస్టర్ గేట్ల నుంచి కిందికి ప్రవహిస్తున్న కృష్ణమైనటువంటి వార్త. మొత్తం ఓపెన్ చేశారు నాగార్జున సాగర్. మరి చాలా మంది పర్యాటకులు కూడా పోయినట. ఇప్పుడు చదవబోయేటువంటి వార్త అంటే దేశంలో మహిళలు మరి అంశాలుగా ఎలా ఎదుగుతున్నారనేటువంటి ఒక విషయానికి ఇది ఒక అర్థం పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి రంగంలో కూడా మహిళలు మరి రాణిస్తారు. ఆ యొక్క సంతోషకరమైనటువంటి వార్తనే మరి ఎన్నో సంవత్సరాలుగా చాలామంది మహిళలు మరి ఉన్నత దశకు ఎదగాలి, మరి ఉన్నత స్థానంలో ఉండాలనేటువంటి విషయానికి సంబంధించినటువంటి వార్తలు మనం ఇదివరకు చూసాం. ఇది ఒక జడ్జికి సంబంధించినటువంటి వార్త. ఎందుకంటే దేశంలో మొత్తాన్ని మీద ఈ యొక్క జడ్జిలు మరి ఏ కోర్టులలో హైకోర్టులలో ఎంత శాతం ఉన్నటువంటి వార్త ఇది. మరి ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే తెలంగాణలోనే టాప్గా మరి 10 మంది జడ్జిలు మన మహిళలు ఉన్నారనేటువంటి వార్త మిత్రులారా. మరి ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనేటువంటిది ఒక వార్త ఉంది. అది డీటెయిల్స్గా చూద్దాం మిత్రులారా. విమెన్ జస్టిస్ లో తెలంగాణ టాప్. తెలంగాణ హైకోర్టులో 30లో 10 మంది మహిళా జడ్జిలు, సిక్కింలో 3 జడ్జిల్లో 1 మహిళ. ఇక ఏ స్టేట్ లో ఎంతమంది అనేటువంటి లిస్ట్ ఒకటి ఉంది. వివిధ హైకోర్టులో మహిళా జడ్జిల సంఖ్య ఇలా. హైకోర్టు మొత్తం జడ్జిలు, మహిళా జడ్జిలు అనేటువంటి లిస్ట్ అనమాట మిత్రులారా. తెలంగాణ 30 మంది జడ్జిలకు 10 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా సిక్కిం 3-1, మణిపూర్ 4-1, గుజరాత్ 32-8, పంజాబ్ హర్యానా 53-13, ఢిల్లీ 41-10, పంద్రాస్ 65-14, గోవాటి 25-5, ఆంధ్రప్రదేశ్ 35, బాంబే 66-11, కర్ణాటక 58, కోల్కతా 44-7, జమ్మూ కాశ్మీర్ 15-2, రాజస్థాన్ 34-3, హిమాచల్ ప్రదేశ్ 12-1, కేరళ 44-3, జార్ఖండ్ 16-1, ఛత్తీస్గఢ్ 16-1, ఒడిశా 17-1, అలహాబాద్ 79-3, మధ్యప్రదేశ్ 31-1, బీహార్ 34-1, ఉత్తరాఖండ్ 9-0, త్రిపుర 5-0, మేఘాలయ 4-0. అంటే మంది జడ్జిలు మరి మొత్తాన్ని మీద తెలంగాణలో టాప్ ఉన్నారు మిత్రులారా. తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. యూరియా కొరత, సీఎం లాపతా అనేటువంటి ఒక వార్త ఉంది. మరి యూరియా కొరత మీద సీఎం అయితే అసలు ఏం మాట్లాడతాడ, లాపతా అనేటువంటిది ఒక అపాస్టవ్ కామత ఉంది. రాజకీయాలే తప్ప రైతుల గోడు పట్టదా, సమస్య పరిష్కరించే ఆలోచన చేయరా, ఒక్కసారి కూడా సమీక్ష చేయని రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రికి భారం వదిలేశారా, సీఎం తీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తి అనే వార్త ఒకటి ఉంది. ఇక 52వసారి ఢిల్లీకి సీఎం. మనం సీఎం ఎప్పుడెప్పుడు పోతున్నారని చెప్పేసి ఏడా వెతకవలసిన అవసరం లేదు. ఈ పత్రికలో మంచిగా డీటెయిల్గా నిమిషంతో సహా ఉంది. సంతోషకరం, ఎందుకంటే మనం అక్కడిక్కడ చూడాల్సిన అవసరం లేదు. ఇక బాబు మోదీ ఎత్తులు, ప్రాణహిత ఇంద్రావతి నదులకు ఎసరైనటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్ కు బై ఎలక్షన్, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. మరి గతంలో కూడా మరి ఇంట్లో గెలిచిన వాళ్ళు అలా పోయిన వాళ్ళకు మధ్య పదవులు కూడా ఇచ్చింది. మరి ఎవరిది న్యాయం అనాలో అర్థమైతలేదు. మరి ఎక్కడ చూస్తే అక్కడనే అనిపిస్తుంది. ఇక ఎవరి చేతికి మీ ఆయుధం అనేటువంటి వార్త, ఇది బీహార్ సంబంధించినటువంటి వార్త ఒకటి. ఇక రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం అనేటువంటి వార్త ఉంది మిత్రులారా. ఈరోజు మిత్రులారా వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ యొక్క 4 పత్రికల విశ్లేషణ విషయానికి వస్తే ప్రధానంగా ఆచార్య వినోబా భావేకు సంబంధించినటువంటి భూముల యొక్క కొలగొట్టినటువంటి విషయమే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు ఉన్నటువంటి ప్రధాన అంశాలు, వార్తలు మిత్రులారా. నమస్తే.